EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీ ఎమోషనల్ స్పీచ్. ఈ కుర్చీ ప్రత్యేకత ఇదే. రండి కలిసికట్టుగా ముందుకు సాగుదాం. సీఎం రేవంత్. డెబ్బై 2 గంటలు టైం ఇస్తున్నా. సీఎం రేవంత్కి కేటీఆర్ సవాల్. పవన్ నీదే టెంట్ హౌస్ పార్టీ. కనీసం నీ శాఖ గురించైనా తెలుసా? పేర్ని నాని. ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్ అయ్యారు. అక్కడి పార్లమెంటుకు హాజరైన మోదీ ఇరు దేశాల మధ్య అనుబంధం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోతో భారత్కున్న అనుబంధం, చారిత్రాత్మక సంబంధాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రసంగం మధ్యలో స్పీకర్ చైర్ గురించి ప్రస్తావించారు మోదీ. దీని చెక్కతో చేసిన సాధన కుర్చీలా చూడొద్దని, ఇది భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య ఉన్న స్నేహం, నమ్మకం, దృఢమైన ప్రజాస్వామ్య బంధానికి నిదర్శనమని తెలిపారు. ప్రధాని ప్రస్తావనతో అసలు ఈ కుర్చీకున్న చరిత్ర ఏంటో కనుక్కునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి చైర్ హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. The words expresses the bond that one democracy feels for another. आप सभी जानते हैं, भारतीयों के लिए डेमोक्रेसी सिर्फ एक पॉलिटिकल मॉडल भर नहीं है, हमारे लिए ये वे ऑफ लाइफ है, हमारी हजारों वर्षों की महान विरासत है. इस संसद में भी कई साथी ऐसे हैं जिनके पूर्वज बिहार से हैं. वो बिहार जो महाजनपदों यानी एंशिएंट रिपब्लिक्स की भूमि है. వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ అనే థీమ్తో తమ బాధను చెప్పుకోలేని వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం చాలా అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు శనివారం MCRHRDలో బాలల లైంగిక వేధింపులు, రక్షణ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఎంతో కీలకమైన అంశంపై సదస్సు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీస్ ఇతర నిర్వాహకులకు సీఎం అభినందించారు. ఇలాంటి నేరాలను నియంత్రించడమే కాకుండా బాల బాధితులకు చట్టపరమైన అన్ని రకాల రక్షణ కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. లైంగిక వేధింపుల నుంచి అన్ని రకాలుగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. State of Telangana and Patron in Chief State Legal Services Authority, respected members of judiciary, senior police officers, women and child department officials, legal services experts, UNICEF, civil society and development partners, I welcome you to this state level conference. The theme Voice for the Voiceless is very important for our society. I congratulate the Telangana Police and other organizers for holding this conference. We must put child survivors at the center of our legal and moral framework in fighting this heinous crime against humanity. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. Telangana Bharosa project has 29 centers. It provides police support, legal aid, medical assistance and counseling in a friendly environment. Telangana pioneered child-friendly courts run by Hyderabad Bharosa Center. The goal is not just faster cases disposal, but total child protection and development. POCSO Act and Juvenile Justice Act are highly progressive instruments in our legal framework, but they come with problems. We must ensure procedure help child victims, not hurt them. రైతులకు ఎవరేం చేశారో చర్చిద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. ఈరోజు శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 72 గంటల సమయం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయి రావాలన్నారు. పేటీఎం మాదిరి
పే సీఎంగా రేవంత్ రెడ్డి పేరు సంపాదించారని విమర్శించారు. రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎగ్గొడుతుందని మండిపడ్డారు. అన్నదాతకు సున్నం పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. రైతు సమస్యలపై చింతమడకు కొండారెడ్డిపల్లికైనా సరే రేవంత్ రెడ్డికి చర్చకు రెడీ అంటూ స్పష్టం చేశారు. దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4,000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2,500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా? ఎవడేయాలి? ఎందుకు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలనా నీకు ఓట్లు? ఎవరేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది, పేర్లు చెప్పండి చెప్తా కానీ ఇప్పుడు వద్దు, మరోసారి చెప్తా. ఆ తొట్టి గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడీ, దండుపాలెం ముఠాలెక్క దోచుకునే పనులు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. బిల్డర్లను గోకుడు, కాంట్రాక్టర్లను గీకుడు, ఆ పనిలో మాత్రం ఫుల్ ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఆయననే చెప్పిండి నిన్న, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తా, వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం. చంద్రబాబు పాలనతో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది అని ప్రశ్నించారు. బాబురావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలో ఉన్నారు కదా, టీడీపీ నేతల దోపిడిని అడ్డుకోవడం నాగమల్లేశ్వరరావు చేసిన నేరమా? ఏపీలో అన్ని దారుణాలు జరుగుతున్నా పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు? పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు, ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు పేర్ని నాని. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన నరరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు. ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా నిటారుగా రౌడీ మూకలను, ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను, రాజకీయ ముసుగులేసుకొని హత్యలు ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను, లేదా ఇట్లాంటి దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను సింహ స్వప్నంలాగా, ఈ కిరాతక మూకలకు సింహ స్వప్నంలాగా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శుద్ధి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏహ్యభావం మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పక్షపాతం కానీ, భయం కానీ, వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో కూటమి ప్రభుత్వం మామిడి రైతులతో చెలగాట మారుతుందని ఆరోపించారు మాజీ టీడీటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరులో కుమార్ అనే రైతును ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. బిన్ లాడెన్స్ అమెరికా దాడి చేసినట్లు మారుమూల గ్రామాల్లో ఉన్న రైతును కూటమి నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం వైఎస్ జగన్ తప్పకుండా వస్తారు, వారిని కలిసిన కష్టాలను తెలుసుకుంటారని తెలిపారు. మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందని కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రచారం కూడా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడలేదు, రద్దు కాలేదు. 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వస్తున్నారు. మీరు రైతుల్ని బెదిరించినా,
రైతులు కూడా చాలా మంది మేము స్వచ్ఛందంగా వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయం ఇది అని తెలియజెప్తామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇంత పెద్ద మద్దతు ధర ప్రకటించినా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు చెప్పటమే తప్ప ఏ రకమైనటువంటి సహాయము చేయటం లేదు. మద్దతు ధర లేదు. పిచ్చాపాటి కార్యక్రమం ఈ మామిడి రైతుల ఫ్యాక్టరీల వాళ్లతో యజమానులతో మాట్లాడడం తప్ప మరొక కార్యక్రమం చేయకపోగా ఆశ్చర్యకరంగా 4వ తారీఖున ఈ నెల 4వ తారీఖున టి కుమార్ అనేటువంటి తుమిండ విలేజ్ చిత్తూరు మండలం సంబంధించిన ఒక రైతు ఇక మామిడి పండిస్తే ఇక గిట్టుబాటు ధర రాదు, ఇంకా ఆత్మహత్యలే శరణ్యం మనకి, కనుక ఈ చెట్లు కొట్టేసుకుందాము అని ఆయన చెట్లు కొట్టేసుకుంటే వెనువెంటనే ఫారెస్ట్ అధికారులు అక్కడ వాలిపోయి ఏం పీక్తారనేది చెడు మాట కాదు. దీన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే క్యా ఉకడతా అని అర్థం. నేను తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నా. ఫ్లో వచ్చినప్పుడు ఏం చేయలేను. కవితకు కేటీఆర్ భార్యకు క్షమాపణలు చెప్పను. ఫ్లోలో వచ్చిన మాటలను మనసులో తీసుకోవద్దు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం మీడియాకు వివరించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ఏం పీక్తారు, వాట్ ఈస్ రా పీక్తున్నా అని ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఖాడ్ రై. సో దానిలో ఏం డెరోగేటరీ లేదు. నుంచి ఒక ప్రెస్ రిపోర్టర్ క్వశ్చన్ అడిగినాడు. అప్పుడు కవిత కూడా ఇంట్రెస్టెడ్ జూబ్లీ సెలెక్షన్ అని చెప్పినాను. సో నేను చెప్పిన కవిత ఏం పీక్తుంది, ఇది నా స్లాంగ్ లాంగ్వేజ్. సో తెలుగు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా అండ్ అది ఫ్లోలో వచ్చేసింది. సో పీక్తున్నా అని ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఖాడ్ రై. సో దానిలో ఏం డెరోగేటరీ లేదు. నేను మహిళలకు అట్మోస్ట్ రెస్పెక్ట్ చేసే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్. సో ఇది నా స్టైల్ ఆఫ్ భాష. నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇట్లనే చెప్పేస్తా. సో కేటీఆర్ పెళ్ళం ఇది చెప్పేస్తా, కవిత. సో మేడం ఏమంటున్నారంటే మీరు రెస్పెక్ట్గా శ్రీమతి గారు జీ అది యూజ్ చేయాలి. సో ఇది నా భాష. ఈ స్టైల్లో నేను ఫంక్షన్ చేస్తా. సో నాకు ఏం డెరోగేటరీ ఇక్కడ కనిపించలేదు. ఏం పీక్తారు, వాట్ ఈస్ రా అని అడిగినా నేను. కానీ తప్పకుండా కొద్దిగా గారు జీ అది నేను యూజ్ చేయాలి. కానీ నేను పూర్తిగా గ్యారంటీ ఇయ్యను. రైట్, ఆ ఫ్లోలో ఎట్లా ఉంటుంది అట్లనే మాట్లాడతాం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,20,419 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులకు వచ్చి చేరుతుంది. అవుట్ఫ్లో 67,009 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడి విద్యుత్ కేంద్రం నుంచి 31,704 క్యూసెక్ల నీరు విడుదలవుతుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.90 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172.66 టీఎంసీలకు చేరింది. మోదీ ఎమోషనల్ స్పీచ్. ఈ కుర్చీ ప్రత్యేకత ఇదే. రండి కలిసికట్టుగా ముందుకు సాగుదాం. సీఎం రేవంత్. ఫిబ్రవరి 2 గంటలు టైం ఇస్తున్నా. సీఎం రేవంత్కి కేటీఆర్ సవాల్. పవన్ నీదే టెంట్ హౌస్ పార్టీ. కనీసం నీ శాఖ గురించైనా తెలుసా? పేర్ని నాని. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.